నేను ఏ ఫ్యామిలీ ఈవెంట్‌కి వెళ్ళినా సరే, ఏ ఫంక్షన్‌కి వెళ్ళినా సరే నన్ను అడిగే క్వెషన్ ఒకటే. డాక్టర్ హెయిర్ ఫాల్‌ని ఎలా తగ్గించుకోవాలి? హెయిర్ గ్రోత్ రావాలంటే ఏం చేయాలి? హెయిర్ ఫాల్ అనేది చాలా మందికి కామన్‌గా ఉండే ప్రాబ్లమ్. అయితే మనం ఈ రీల్స్ చూసి అది వాడి, ఇది వాడి చివరికి ఎటువంటి రిజల్ట్స్ రాక, ఈవెన్ హోమ్ రెమెడీస్ యూజ్ చేసి కూడా పెద్దగా రిజల్ట్స్ రాక డిప్రెస్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఆ డిప్రెషన్‌తో హెయిర్ ఫాల్ ఇంకా ఎక్కువైన వాళ్ళు ఇంకా ఉన్నారు. సో, అయితే ఈ హెయిర్ ఫాల్‌కి మనకు కామన్‌గా కాజెస్ ఏంటి? రీజన్స్ ఏంటి? అండ్ ఎటువంటి ట్రీట్మెంట్స్ ద్వారా మనం ఈ హెయిర్ లాస్‌ని తగ్గించుకొని మంచి హెయిర్ గ్రోత్‌ని తెచ్చుకోవచ్చో దాని గురించి ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం. నేను డాక్టర్ ధీరజ్ రెడ్డి, డర్మాడాక్ స్కిన్ హెయిర్ అండ్ లేజర్ క్లినిక్‌లో చీఫ్ డెర్మటాలజిస్ట్‌గా పనిచేస్తున్నాను. ఇవాళ ఈ వీడియోలో మనం ముఖ్యంగా హెయిర్ లాస్ ఎన్ని రకాలుగా ఉంటుందో దాని గురించి మాట్లాడుకుందాం. అలాగే హెయిర్ లాస్‌కి రావడానికి ఎటువంటి కారణాలు ఉన్నాయి? ఇంటర్నల్లీ ఏం చేంజెస్ జరగడం వల్ల హెయిర్ లాస్ అవుతుంది? అండ్ ఎటువంటి డైట్ చేంజెస్ వల్ల కూడా హెయిర్ లాస్ అవుతుందో వాటన్నిటి గురించి మాట్లాడుకుందాము. అలాగే ఎటువంటి ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉన్నాయో హెయిర్ లాస్‌కి వాటి గురించి కూడా మనం ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాము. చాలా కామన్‌గా మేము చూసేది 3 టైప్స్ ఆఫ్ హెయిర్ లాస్ ఉంటుంది. అందులో ఫస్ట్ వచ్చేసి ఆండ్రోజెనెటిక్ అలోపేషియా అంటాం. అంటే అదొక ప్యాటర్న్ హెయిర్ లాస్. మనకు వాడుక భాషలో బట్టతల అంటాము. సో, దీనికి ఆండ్రోజెనెటిక్ అలోపేషియా అనే పేరు ఎందుకొచ్చింది అంటే, ఇందులో మీరు ఈ పేరుని విడమర్చి చూస్తే ఆండ్రోజెనెటిక్. ఆండ్రో అంటే మనకు బాడీలో ఉన్న హార్మోన్స్ అంటే టెస్టోస్టెరాన్ మెయిన్‌గా ఆండ్రోజెన్స్ అంటాం. సెకండ్ కాంపోనెంట్ జెనెటిక్. అంటే మనకు జెనెటిక్ కాంపోనెంట్ ఇంట్లో ఎవరికున్నా సరే మనకు కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఈ 2 ఫ్యాక్టర్స్ వల్ల ఈ ఆండ్రోజెనెటిక్ అలోపేషియా అనేది మనం కామన్‌గా చూస్తాము. అయితే ఫస్ట్ వచ్చేసి ఆండ్రోజెనెటిక్ అలోపేషియాలో ఆండ్రోజెన్స్ అని మాట్లాడుకుందాం. అంటే టెస్టోస్టెరాన్. టెస్టోస్టెరాన్ హెయిర్‌ని ఎలా ఎఫెక్ట్ చేస్తుందో దాని గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. టెస్టోస్టెరాన్ అనేది మన బాడీలో ఉండే రెగ్యులర్ హార్మోన్. ఈ టెస్టోస్టెరాన్ మన హెయిర్‌లో డైహైడ్రో టెస్టోస్టెరాన్ అంటే డీహెచ్టీ అనే రూపంలో కన్వర్ట్ అవుతుంది. ఈ డీహెచ్టీ వచ్చేసి హెయిర్ ఫాలికల్‌కి కనెక్ట్ అవ్వడం ద్వారా అక్కడ జరిగే చేంజెస్ ద్వారా బాల్డ్‌నెస్ అనేది వస్తుంది. అయితే ఈ డీహెచ్టీగా మనకు కన్వర్ట్ అయ్యేది మెయిన్‌గా ఫ్రంట్ పార్ట్ అండ్ టాప్ పార్ట్ అంటే వర్టెక్స్ పార్ట్‌లో మాత్రమే జరుగుతుంది. సైడ్స్ అండ్ బ్యాక్ పార్ట్‌లో యూజువల్లీ ఈ చేంజెస్ అనేవి జరగవు. అందుకే మనం రెగ్యులర్‌గా చూస్తే ఎవరికైనా సరే బట్టతల అనేది మెయిన్‌గా ఫ్రంట్ అండ్ టాప్ ఏరియాలో మాత్రమే మనకు కనపడుతుంది. అయితే ఈ ఆండ్రోజెనెటిక్ అలోపేషియా ఆర్ ప్యాటర్న్ హెయిర్ లాస్ అనేది మగవాళ్ళలోనూ అలాగే ఆడవాళ్ళలోనూ కూడా వస్తుంది. అయితే మగవాళ్ళలో కొంచెం డిఫరెంట్‌గా వస్తుంది. ఆడవాళ్ళలో వచ్చే ప్యాటర్న్ కొంచెం డిఫరెంట్‌గా ఉంటుంది. ఇప్పుడు ఆ రెండిటికి మధ్య డిఫరెన్స్ ఏంటో తెలుసుకుందాం. మగవాళ్ళలో ఫస్ట్ బైటెంపోరల్ హెయిర్ రిసీడింగ్ అంటాం. హెయిర్ రిసీడింగ్ అంటే ఫ్రంట్ ఉన్న హెయిర్ లైన్ అనేది మెల్లిగా వెనక్కి జరగడం అనేది నోటీస్ చేస్తారు. దాని తర్వాత టాప్ పార్ట్ వర్టెక్స్‌లో కూడా కొంచెం మెల్లిగా హెయిర్ థిన్నింగ్ అనేది నోటీస్ చేస్తారు. ఇలాగే హెయిర్ లైన్ అనేది మెల్లిగా రిసీడ్ అవుతుంది అండ్ టాప్ పార్ట్‌లో ఉన్న బాల్డ్ స్పాట్ కూడా సైజ్ పెరుగుతూ వస్తుంది. స్లోగా ఇవి 2 మెర్జ్ అయిపోయేసి ఒక పెద్ద బాల్డ్ స్పాట్ అనేది ఫార్మ్ అవుతుందన్నమాట. ఇది మేల్ ప్యాటర్న్ హెయిర్ లాస్ ప్రోగ్రెషన్ అనేది ఇలా ఉంటుంది. అదే ఫీమేల్స్‌కి వచ్చేసరికి యూజువల్లీ ఆ హెయిర్ లైన్ రిసీడింగ్ అనేది ఎక్కువగా ఉండదు. ఫీమేల్స్‌లో మెయిన్‌గా ఈ పార్టిషన్ ఏదైతే ఉంటుందో అది వైడ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది అండ్ మెల్లిగా ఆ వైడనింగ్ అనేది పెరుగుతూ వస్తుంది. ఇది మేల్ ప్యాటర్న్ అండ్ ఫీమేల్ ప్యాటర్న్ హెయిర్ లాస్‌లో ఉన్న మేజర్ డిఫరెన్స్. అయితే ఈ మేల్ ప్యాటర్న్ ఆర్ ఫీమేల్ ప్యాటర్న్ హెయిర్ లాస్ నుంచి మనకు ముందే తెలుసుకోవడం ఎలా? మనకు వస్తుందా లేదా అనేసి కొన్ని ఫ్యాక్టర్స్ పైన డిపెండ్ అయి ఉంటుంది. అందులో ఫస్ట్ వచ్చేసి ఫ్యామిలీ హిస్టరీ. అంటే మదర్‌కి కానీ, ఫాదర్‌కి కానీ ఎవరికన్నా హెయిర్ లాస్ ఉందా? అండ్ కొన్ని రేర్ కేసెస్‌లో ఫాదర్‌కి ఉండదు, మదర్‌కి ఉండదు. బట్ స్టిల్ ఆ పర్సన్‌కి అనేది హెయిర్ లాస్ ఆర్ ఈ బాల్డ్‌నెస్ అనేది చూస్తుంటాము. అటువంటి కండిషన్స్‌లో మదర్ వాళ్ళ బ్రదర్స్ అంటే మామయ్యలు కానీ, లేకపోతే మదర్ వాళ్ళ ఫాదర్ తాతయ్య వాళ్ళకి కానివ్వండి ఇటువంటి బాల్డ్‌నెస్ ఉందా లేదా ఒకసారి చెక్ చేసుకోవాలి. అక్కడి నుంచి కూడా జీన్స్ అనేది మనం ఇన్‌హెరిట్ చేసుకునే ఛాన్స్ అనేది ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి యూజువల్లీ ఈ బాల్డ్‌నెస్ అనేది ప్యూబర్టీ ఏజ్‌లో స్టార్ట్ అవుతుంది. అదే టైంలో బాడీలో హార్మోనల్ చేంజెస్ అనేవి జరుగుతాయి కాబట్టి టెస్టోస్టెరాన్ ప్రొడక్షన్ అనేది ఎక్కువ అవుతుంది. అదే టైంలో యూజువల్లీ బాల్డ్‌నెస్ అనేది ఎక్కువయ్యే ఛాన్స్ ఉంటుంది. కొంతమందిలో 30స్, 40స్‌లో కూడా స్టార్ట్ అవుతుంది. బట్ రీసెంట్‌లీ చాలా వరకు ఈవెన్ టీనేజ్ కిడ్స్ 20స్‌లో కూడా ఈ బాల్డింగ్ అనేది చూస్తున్నాము. సో, ఇప్పుడు ఈ మేల్ ప్యాటర్న్ హెయిర్ లాస్ ఆర్ ఫీమేల్ ప్యాటర్న్ హెయిర్ లాస్‌కి ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఏవున్నాయో దాని గురించి మనం మాట్లాడుకుందాము. సో, ఈ ఆండ్రోజెనెటిక్ అలోపేషియా లేదా ఈ బాల్డ్‌నెస్‌కి వన్ ఆఫ్ ద మెయిన్ ఇంపార్టెంట్ ట్రీట్మెంట్ ఆప్షన్ వచ్చేసి ఆల్వేస్ మినాక్సిడిల్. మినాక్సిడిల్ వచ్చేసి మనకు లోషన్ ఫార్మ్‌లో ఉంటుంది, టాబ్లెట్ ఫార్మ్‌లో ఉంటుంది. కామన్‌గా లోషన్ ఫార్మ్ అనేది యూజ్ చేస్తాము. లోషన్ ఫార్మ్‌లో కూడా డిఫరెంట్ కాన్సంట్రేషన్స్ 2%, 5%, 10% డిఫరెంట్ కాన్సంట్రేషన్స్‌లో ఉంటాయి. బట్ ఐ పర్సనల్లీ ప్రిఫర్ 5%తో స్టార్ట్ చేసుకుంటాము. ఫీమేల్స్ అయినా సరే, మేల్స్ అయినా సరే 5% మినాక్సిడిల్‌తో మనకు బెస్ట్ రిజల్ట్స్ అనేవి ఉంటుందన్నమాట. అయితే చాలామందికి మినాక్సిడిల్ స్టార్ట్ చేయాలంటే ఒక రకంగా భయం అనేది ఉంటుంది. ఎందుకంటే సోషల్ మీడియాలో చాలా నెగెటివ్ వీడియోస్ చూసుంటారు. లేకపోతే ఎవరో తెలిసిన వాళ్ళు ఇది యూజ్ చేస్తే అదవుతుంది అని చెప్పేసి ఒక రకంగా భయం అనేది లోపల క్రియేట్ అవుతుంది. అయితే మినాక్సిడిల్ గురించి నిజంగా అంత భయపడాలా? దాని గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. సో, మినాక్సిడిల్ ఎలా వర్క్ చేస్తుంది అంటే మినాక్సిడిల్ బేసిక్‌గా అదొక బ్లడ్ వెసల్‌ని కొంచెం వైడ్ చేసే ఒక మెడిసిన్ అన్నమాట.
సో మినాక్సిడిల్ ఎప్పుడైతే యూజ్ చేస్తామో, స్కాల్ప్‌కి అప్లై చేసుకుంటామో, అది స్కాల్ప్ లోపలికి అబ్జర్వ్ అయ్యి అక్కడున్న బ్లడ్ వెసల్‌ని కొంచెం వైడ్ చేస్తుంది. బ్లడ్ వెసల్ ఇలా వైడ్ అవ్వడం ద్వారా ఏమవుతుంది అంటే బ్లడ్ సర్క్యులేషన్ అనేది ఇంక్రీజ్ అయ్యి హెయిర్‌కి మంచి న్యూట్రియంట్స్ అనేది అందుతుంది. ఎప్పుడైతే ఇలా న్యూట్రియంట్స్ అనేది అందుతుందో అప్పుడు మంచి హెయిర్ గ్రోత్ అనేది కనపడుతుంది. సో మినాక్సిడిల్ గురించి మనం పెద్దగా భయపడాల్సిన అవసరం లేదు. మినాక్సిడిల్ అనేది ఎన్నో డెకేడ్స్ నుంచి యూజ్ చేస్తున్న మెడిసిన్. సో మినాక్సిడిల్ గురించి మీరు అంతగా భయపడాల్సిన అవసరం అనేది లేదు. అయితే మినాక్సిడిల్ ఎప్పటి నుంచి స్టార్ట్ చేయొచ్చు, ఎవరు వాడకూడదు, వాటి గురించి కొన్ని జాగ్రత్తలు తీసుకొని వాడుకుంటూ ఉంటే మనకు బెస్ట్ రిజల్ట్స్ అనేవి తీసుకురావచ్చు. సో మినాక్సిడిల్ అనేది డిఫరెంట్ కండిషన్స్‌లో ఈవెన్ కిడ్స్‌లో కూడా యూజ్ చేస్తాం. బట్ ఈ కండిషన్‌లో అరౌండ్ 20స్‌లో మీరు మినాక్సిడిల్ యూజ్ చేయడం స్టార్ట్ చేయొచ్చు. అండ్ మినాక్సిడిల్ అనేది మనం ఎంతకాలం యూజ్ చేసుకోవాలి అనేది ఒక పెద్ద క్వెషన్ ఇటువంటి బాల్డ్‌నెస్‌లో. అన్‌ఫార్చునేట్‌లీ బాల్డ్‌నెస్‌కి పర్మనెంట్ సొల్యూషన్ అంటూ ఉండదు. సో ఎప్పటివరకైతే మనం మినాక్సిడిల్ యూజ్ చేసుకుంటూ ఉంటామో అప్పటి వరకు మనకు మంచి హెయిర్ గ్రోత్ అనేది ఉంటుంది. అండ్ ఎప్పుడైతే మినాక్సిడిల్ అనేది స్టాప్ చేసుకుంటామో అప్పుడు మళ్ళీ ఇనిషియల్ స్టేజెస్‌లో ఎలా అయితే హెయిర్ లాస్ ఉందో అంతే ఇంటెన్సిటీతో హెయిర్ లాస్ అవుతుంది. అంతేకాని మినాక్సిడిల్ స్టాప్ చేసిన తర్వాత ఇంతకుముందు కంటే ఎక్కువ హెయిర్ లాస్ అయిపోవడము, ఎక్కువ బాల్డ్‌నెస్ వచ్చేయడము అటువంటివేవి జరగవు. సో మనకు మేల్ ప్యాటర్న్ హెయిర్ లాస్ అయినా సరే, ఫీమేల్ ప్యాటర్న్ హెయిర్ లాస్ అయినా సరే ట్రీట్మెంట్ అనేది అన్‌ఫార్చునేట్‌లీ ఇట్స్ లైఫ్ లాంగ్ ట్రీట్మెంట్. మనకి ఎన్ని రోజులు మినాక్సిడిల్ వాడుకుంటే అన్ని రోజులు మనకు హెయిర్ అనేది మనం మెయింటైన్ చేసుకోవచ్చు. మినాక్సిడిల్‌తో పాటు మనము ఇంకొక కాంపోనెంట్ అనేది ఉంటుంది ఫెనాస్ట్రైడ్ అనేసి. ఈ ఫెనాస్ట్రైడ్ అనేది ఏం చేస్తుంది అంటే ఇందాక నేను చెప్పాను కదా టెస్టోస్టెరాన్ అనేది డైహైడ్రో టెస్టోస్టెరాన్‌లా కన్వర్ట్ అవుతుంది అనేసి. ఆ కన్వర్షన్‌ని స్టాప్ చేస్తుంది. అండ్ ఈ డీహెచ్టీ ఎఫెక్ట్ హెయిర్ పైన పడకుండా మనకు ప్రొటెక్ట్ చేస్తుంది. ఈ ఫెనాస్ట్రైడ్ కూడా మనకు లోషన్ ఫామ్‌లో ఉంటుంది, టాబ్లెట్ ఫామ్‌లో ఉంటుంది. బట్ ఫెనాస్ట్రైడ్ అనేది మీ ఓన్‌గా స్టార్ట్ చేయకండి. ఒక డెర్మటాలజిస్ట్‌ని కన్సల్ట్ అయిన తర్వాతనే ఒపీనియన్ తీసుకునేసి దాని తర్వాత ఫెనాస్ట్రైడ్ అనేది స్టార్ట్ చేయండి. దాంతోపాటు కొన్ని మల్టీవైటమిన్ టాబ్లెట్స్ కూడా రెగ్యులర్‌గా తీసుకోవడం ద్వారా ఈ అన్ని కాంబినేషన్ ఆఫ్ ట్రీట్మెంట్స్ ద్వారా మనం మంచి హెయిర్ గ్రోత్ అనేది పొందొచ్చు. ఇప్పుడు మనము సెకండ్ కామన్ హెయిర్ లాస్ ఎటువంటి టైపో దాని గురించి మనం మాట్లాడుకుందాం. సెకండ్ కామన్ టైప్ వచ్చేసి దీన్ని టీలోజన్ ఎఫ్లూవియం అని అంటాం. దీని అర్థం ఏంటి అంటే మన హెయిర్ అనేది డిఫరెంట్ సైకిల్స్‌లో ఉంటుంది. గ్రోత్ ఫేజ్ అనేది ఉంటుంది. దాని తర్వాత షెడ్డింగ్ ఫేజ్ అనేది ఉంటుంది. సో గ్రోత్ ఫేజ్ మనకు హెయిర్‌లో ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైమ్ 85-90% ఆఫ్ ద హెయిర్ గ్రోత్ ఫేజ్‌లో ఉంటుంది. ఈ గ్రోత్ ఫేజ్‌కి వచ్చి ఇంకొక పేరే ఆనజన్ ఫేజ్ అంటాము. ఈ గ్రోత్ ఫేజ్ అనేది కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ హెయిర్ అనేది షెడ్డింగ్ ఫేజ్‌లోకి ఎంటర్ అవుతుంది. షెడ్డింగ్ ఫేజ్‌ని దీన్ని టీలోజన్ ఫేజ్ అంటాము. సో టీలోజన్ ఫేజ్‌లోకి ఎంటర్ అయిన తర్వాత హెయిర్ అనేది షెడ్ అయిపోతుంది. దాని తర్వాత మళ్ళీ ఫ్రెష్‌గా గ్రోత్ సైకిల్ అనేది స్టార్ట్ అవుతుంది. అంటే ఆనజన్ ఫేజ్‌లోకి ఎంటర్ అవుతుంది. సో మనకి గ్రోత్ ఫేజ్ 85-90% ఆఫ్ ద హెయిర్ మనకు గ్రోత్ ఫేజ్‌లో ఉంటుంది. అండ్ రెస్ట్ ఒక 10-15% వరకు మనకు ఈ షెడ్డింగ్ ఫేజ్‌లో ఉంటుంది. ఇది అందరిలో నార్మల్‌గా చూసే పర్సెంటేజెస్ అనమాట. అయితే కొంతమందిలో ఇంటర్నల్ చేంజెస్ జరగడం ద్వారా ఈ టీలోజన్ అంటే ఈ షెడ్డింగ్ ఫేజ్‌లో ఉన్న హెయిర్ నంబర్ అనేది ఎక్కువైపోయేసి ఎక్కువ హెయిర్ అనేది షెడ్డింగ్ అవుతుంది. అది మనకు హెయిర్ ఫాల్ రూపంలో కనపడుతుంది. దీన్నే టీలోజన్ ఎఫ్లూవియం అని అంటాము. అయితే ఎటువంటి ఫ్యాక్టర్స్ ద్వారా టీలోజన్ ఎఫ్లూవియం వస్తుందో దాని గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. టీలోజన్ ఎఫ్లూవియం ఎప్పుడైనా సరే మెయిన్‌గా ఫిజికల్ స్ట్రెస్ ఎప్పుడైతే ఎక్కువ అవుతుందో అప్పుడు చూస్తాము. మెంటల్ స్ట్రెస్ ఎక్కువ ఉన్నప్పుడు చూస్తాము. ఎక్కువ వెయిట్ లాస్ ఉన్నప్పుడు చూస్తాము. ఎనీ మెడికేషన్స్ ఎస్పెషల్లీ క్యాన్సర్ మెడికేషన్స్ తీసుకున్నప్పుడు చూస్తాము. అలాగే పోస్ట్ డెలివరీ అంటే ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు డెలివరీ అయిన తర్వాత కూడా మనం ఎటువంటి టీలోజన్ ఎఫ్లూవియం అనేది చూస్తాము. అలాగే ఎప్పుడైనా సరే మనకు మేజర్ ఇల్‌నెస్ వచ్చినప్పుడు అంటే ఫీవర్ కానివ్వండి, కోవిడ్, డెంగ్యూ ఇటువంటి మేజర్ ఇల్‌నెస్ వచ్చినప్పుడు కానివ్వండి, లేదా మేజర్ సర్జరీస్ అయినప్పుడు కానివ్వండి, అంటే బేసిక్‌గా ఎప్పుడైతే బాడీ పైన స్ట్రెస్ అనేది ఉంటుందో అప్పుడంతా మనం టీలోజన్ ఎఫ్లూవియం అనేది చూస్తాము. సో టీలోజన్ ఎఫ్లూవియం ఎప్పుడైనా సరే ఇందాక నేను మెన్షన్ చేసినటువంటి ఈవెంట్స్ మెయిన్‌గా ఇన్సిడెంట్స్ జరిగినప్పుడు దాని 3-4 మంత్స్ తర్వాత టీలోజన్ ఎఫ్లూవియం అనేది స్టార్ట్ అవుతుంది. అండ్ వన్స్ స్టార్ట్ అయిన తర్వాత 6-12 మంత్స్ వరకు పట్టొచ్చు రికవర్ అవ్వడానికి. కొంతమంది ఆటోమేటిక్‌గా వాళ్ళ బాడీని ఆటోమేటిక్‌గా రికవర్ అయిపోతుంది. కొత్త హెయిర్ గ్రోత్ అనేది స్టార్ట్ అవుతుంది. కానీ చాలా మందిలో మనము ఈ రికవరీ అనేది చూడలేము. ఎందుకు అంటే వాళ్ళు తీసుకున్న డైట్ పైన డిపెండ్ అవుతుంది, లైఫ్ స్టైల్ పైన డిపెండ్ అవుతుంది. ఈ అన్ని ఫ్యాక్టర్స్ పైన మనకు రికవరీ అనేది డిపెండ్ అవుతుందనమాట. ఎవరైతే రికవర్ అవ్వలేకపోతున్నారో, ఈ హెయిర్ లాస్ అనేది 6 మంత్స్, 12 మంత్స్ కంటిన్యూ అయ్యి ఇంకా ప్రొలాంగ్ అవుతూ ఉందో వాళ్ళు హెయిర్ గ్రోత్ సీరమ్స్ అనేది యూజ్ చేయొచ్చు. అయితే ఎటువంటి హెయిర్ గ్రోత్ సీరమ్స్ యూజ్ చేయొచ్చు అంటే మళ్ళీ ఇక్కడ కూడా మనం మినాక్సిడిల్ అనేది యూజ్ చేసుకోవచ్చు. అయితే మినాక్సిడిల్ ఈ కండిషన్‌లో మనకు మేల్ ప్యాటర్న్ ఆర్ ఫీమేల్ ప్యాటర్న్ హెయిర్ లాస్ అంటే బాల్డ్‌నెస్‌లో లాగా మనకు లైఫ్ లాంగ్ యూజ్ చేయాల్సిన అవసరం లేదు. ఎప్పుడైతే మనకు హెయిర్ గ్రోత్ అనేది రికవర్ అవుతుందో అప్పుడు మినాక్సిడిల్ అనేది స్టాప్ చేయొచ్చు. వచ్చిన రిజల్ట్స్ మనకు మెయింటైన్ అవుతాయి. మినాక్సిడిల్ ఎవరైతే ఇష్టపడరో వాళ్ళకు సెకండ్ ఆప్షన్స్ ఏంటి అంటే రెడెన్సిల్, ప్రొకాపిల్, బైకాపిల్, అనగైన్ ఇటువంటి కాంబినేషన్‌లో ఉన్న సీరమ్స్ కూడా ఉంటాయి. ఇవి కూడా యూజ్ చేయడం ద్వారా మనకు హెయిర్ గ్రోత్ అనేది రికవర్ చేసుకోవచ్చు. అయితే టీలోజన్ ఎఫ్లూవియంలో మనకు సీరమ్స్‌తో పాటు ముఖ్యంగా
మల్టీవిటమిన్ టాబ్లెట్ సప్లిమెంట్స్ చాలా హెల్ప్ అవుతుంది. మనకు ఏదైతే ఇన్ఫెక్షన్ వచ్చినా సరే, ఏమైనా ఇల్‌నెస్ ఉన్నా సరే, బాడీకి ఫైట్ చేయడానికి కావాల్సిన న్యూట్రియంట్స్ అన్నీ మనకి మల్టీవిటమిన్ ద్వారా తీసుకోవచ్చు. డైట్ ద్వారా కూడా తీసుకోవచ్చు, కానీ మనకున్న ప్రస్తుతానికి లైఫ్ స్టైల్‌లో చాలామందికి డైట్ అనేది కష్టమవుతుంది. సో, త్రూ డైట్ తీసుకోలేని వాళ్ళు ఇలా మల్టీవిటమిన్ టాబ్లెట్ సప్లిమెంట్స్ కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు మనం థర్డ్ మోస్ట్ టైప్ ఆఫ్ హెయిర్ లాస్ గురించి మనం మాట్లాడుకుందాం. దీన్ని అలోపేషియా ఏరియేటా అంటాము. దీన్ని మనం వాడుక భాషలో పేనుకొరకుడు అంటాం. పేనుకొరకుడు అన్నంత మాత్రాన ఇది పెయిన్ వల్ల వచ్చేది కాదు. ఇది ఒక మిస్‌నోమర్ అంటాము. జస్ట్ వాడుక భాషలో అలా యూజ్ చేస్తాము. ఈ అలోపేషియా ఏరియేటా ఏంటి అంటే ఇది ఒక టైప్ ఆఫ్ ఆటో ఇమ్యూన్ కండిషన్. ఆటో ఇమ్యూన్ కండిషన్‌లో ఏమవుతుంది అంటే మన బాడీలో వైట్ బ్లడ్ సెల్స్ అని కొన్ని సెల్స్ ఉంటుంది మన బ్లడ్‌లో. ఈ వైట్ బ్లడ్ సెల్స్ ఏం చేస్తుంది అంటే మన హెయిర్ ఫాలికల్ ఏదైతే ఉందో అది ఒక ఫారిన్ ఆబ్జెక్ట్ లాగా, అంటే బయట నుంచి ఏదో వచ్చింది అనుకునేసి కన్‌ఫ్యూజ్ అయిపోయేసి హెయిర్ ఫాలికల్‌ని అటాక్ చేయడం స్టార్ట్ అవుతుంది. ఎప్పుడైతే ఈ హెయిర్ ఫాలికల్‌ని అటాక్ చేస్తుందో అక్కడ హెయిర్ గ్రోత్ అనేది తగ్గిపోతుంది. సో, అక్కడ ఒక ప్యాచ్ ఆఫ్ హెయిర్ లాస్ లాగా మనకు కనపడుతుంది. సో, దీన్నే మనం అలోపేషియా ఏరియేటా అంటాము. అలోపేషియా ఏరియేటా ఉన్న వాళ్ళలో యూజువల్లీ కొన్ని కోరిలేషన్స్ అనేవి చూస్తాం. అందులో ఏంటి అంటే థైరాయిడ్ ఉంటుంది కొంతమందిలో, లేదా ఇంకొక టైప్ ఆఫ్ ఆటోఇమ్యూన్ కండిషన్ కూడా ఉంటుంది. అందరిలో కాదు, కొంతమందిలో చూసే కోరిలేషన్ అనమాట ఇది. అయితే ఈ అలోపేషియా ఏరియేటాకి మనకు ఇంపార్టెంట్ ట్రీట్మెంట్ ఏంటి అంటే, సో మనకు ఎన్ని ప్యాచెస్ ఉన్నాయి, కొత్త ప్యాచెస్ ఏమైనా వస్తున్నాయా, లేకపోతే ఉన్నది మనకు పెరగకుండా అలాగే సైలెంట్‌గా ఉందా, దానిపైన డిపెండ్ అయి ఉంటుంది. ఎప్పుడైతే మనకు కొత్తవి రాకుండా 1 or 2 ప్యాచెస్ ఉన్నాయో అప్పుడు జస్ట్ మనము మినాక్సిడిల్ జెల్స్ కానివ్వండి, అలాగే కొన్ని టాపికల్ స్టెరాయిడ్స్ కూడా ఇస్తాం ఇటువంటి కండిషన్‌లో. ఇటువంటి ట్రీట్మెంట్ ఆప్షన్స్‌తో కొత్త హెయిర్ గ్రోత్ అనేది మనము చూడొచ్చు. అదే కొంతమందిలో ఏంటి అంటే కొత్త ప్యాచెస్ ఇంకా కొత్తవి వస్తూ ఉంటాయి. ఉన్న ప్యాచ్ కూడా సైజ్ అనేది పెద్దగా అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇటువంటి కండిషన్స్‌లో కొన్ని టాబ్లెట్స్ కూడా యాడ్ చేసుకునే అవసరం పడుతుంది. అండ్ ఈ అలోపేషియా ఏరియేటా మనకు స్కాల్ప్ ఒకటే కాదు, ఐబ్రోస్, బియర్డ్, చెస్ట్, బాడీలో వేరే ఏరియాస్‌లో కూడా ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో, ఎవరికైతే ఇలాగ ప్యాచీ హెయిర్ లాస్ ఉంటుందో, అలోపేషియా ఏరియేటా అనేది ఉంటుందో, ఒకసారి మీ బాడీలో ఇంకా వేరే ఏరియాస్‌లో ఎక్కడైనా ఎఫెక్ట్ అవుతుందో లేదో చూసుకోండి. అండ్ ట్రీట్మెంట్ స్టార్ట్ చేసే ముందు ఒకసారి డెర్మటాలజిస్ట్ ఒపీనియన్ అనేది తీసుకోండి. బికాస్ దీని ట్రీట్మెంట్ అనేది పర్సన్ టు పర్సన్ చాలా డిఫరెంట్ ఉంటుంది. ఇందాక చెప్పినట్టు డిపెండింగ్ ఆన్ నంబర్ కానివ్వండి, గ్రోత్ సైజ్ కానివ్వండి, ఇటువంటి డిఫరెంట్ ఫ్యాక్టర్స్ పైన ట్రీట్మెంట్స్ అనేది డిపెండ్ అయ్యి ఉంటుంది. సో, ఈ వీడియో చూసిన తర్వాత మీకు ఎటువంటి టైప్స్ ఆఫ్ హెయిర్ లాస్ ఉందో అర్థమైందని అనుకుంటున్నాను. సో, బేసిక్‌గా ఈ వీడియో అవుట్‌లైన్ ఏంటి అంటే, ఎవరికైతే హెయిర్ లాస్‌తో సఫర్ అవుతున్నారో ఒక డెర్మటాలజిస్ట్‌ని కన్సల్ట్ అవ్వండి. మీకు ఎటువంటి టైప్ ఆఫ్ హెయిర్ లాస్ ఉందో తెలుసుకోండి. దాని తర్వాత డాక్టర్ ఇచ్చే మెడిసిన్స్ యూజ్ చేయండి. అలా కాకుండా ర్యాండమ్‌గా ఏ మెడిసిన్ పడితే ఆ మెడిసిన్, ఆన్‌లైన్‌లో చాలా మెడిసిన్స్ అనేవి అవైలబుల్ ఉంటున్నాయి. సో, డైరెక్ట్‌గా స్టార్ట్ చేసేసి ఎటువంటి రిజల్ట్స్ రాక మీ వాల్యుబుల్ టైమ్ అండ్ మనీని వేస్ట్ చేసుకోకండి. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో. థాంక్ యూ.